ఈరోజు తమిళంలో తలపతిగా అందరి చేత పిలిపించుకునే విజయ్ ఉన్నాడు కదా, అతనికి పవన్ కళ్యాణ్ ఒక రకంగా బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా విజయ్ లైఫ్ని మలుపు తిప్పేది. ఏ రకంగా అంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. తమిళ రాజకీయాల సైతం మలుపు తిప్పారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి మన విజయ్కి ఆల్రెడీ మనం కలిసినప్పుడైతే సలహా అయితే ఇచ్చాడు. అది ఫాలో అయ్యి సింగిల్గానే వెళ్తా అంటున్నాడు. దాన్ని పవన్ కళ్యాణ్ రియాలిటీ చెప్పాడు. అసలు సింగిల్గా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో ఎలా గెలిచాడు, 2014 ఎన్నికలలో పోటీ చేయకపోయినా 2019 ఎన్నికలలో సింగిల్గా లార్జెస్ట్ సీట్లో పోటీ చేసిన అసలు గెలిచిందేన్ని, తానెందుకు 2 చోట్ల ఓడిపోయాడు. అండ్ అప్పుడు సిపిఐ సిపిఎం బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జరిగింది ఏంటిది, 2024 ఎన్నికలలో ప్రజల యొక్క ఇష్టం మేరకు అడుగు వేసినందుకు గాను వారు ఇచ్చినట్టు రిజల్ట్ ఏంటి, ఇవన్నీ కలగలిసి ఈరోజు ఫుల్ క్లారిటీ పవన్ కళ్యాణ్ విజయ్కి ఇచ్చాడని తెలుస్తుంది. ఏ రకంగా ఆల్రెడీ భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణ, ఆయన తమిళుడు. అండ్ పవన్ కళ్యాణ్ తమిళ బ్రహ్మాండంగా వచ్చు, అండ్ సినీ హీరో. అండ్ చాలా వరకు విజయ్ సినిమాలు కానీ కొన్ని విషయాలలో కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా ఫాలో అవుతాడు. సో ఇప్పుడు అతని జీవితానికి సంబంధించి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక రకంగా దిశానిర్దేశం చేసినట్టే లెక్క. ఏమని, సింగిల్గా ఇప్పుడు గనక వెళ్తే రాజకీయ అనుభవం లేదు, దానితోడు వెనకాల కొన్ని కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. ఏంటి ఆ కాంట్రవర్సీలు? తొక్కిసలాట అన్న కరూరులో. ఆ తర్వాత ఈయనకి అసలు సభలు నిర్వహించడం తెలియదు అన్నట్టు. అసలు హౌ టు పొలిటికల్ అంటారు, పాలిటిక్స్కి సంబంధించి కొన్ని మేనేజర్ స్కిల్స్ ఉంటాయి, అవి తెలియదు అన్నట్టు. ఇలా ఏవైతే పవన్ కళ్యాణ్ మోసిన అపవాదులు ఉన్నాయో వాటికి మించి 100 ఇప్పుడు విజయం మోస్తున్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన భార్య, ఆమె అయితే అసలు ఏకంగా భయంకరమైన షాక్ ఇచ్చింది. ఎన్నికలు రాబోతున్న మూమెంట్లో విడాకుల కోసం కోర్టుకు వేసింది. కోర్టుకు వేసినంత కూడా ఏమని చెప్పింది, ఆ ఇల్లు ఏదైతే నిలక్కరయ్యో సమ్ ఏరియా చెన్నైలో, అందులో నాకు సగం వాటా ఉంది, విడాకులు అయ్యేంతవరకు నేను ఆ ఇంట్లోనే ఉంటా, నన్ను బయటికి వెళ్ళనివ్వద్దు అంటే ఆ ఇంట్లో కూడా ఉండేవట్లేదు అన్నట్టు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే విజయ్ పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందంటే, వాళ్ళ పార్టీలో రంజన అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారు. ఆమె ఎంఎస్సి ఎంటెక్ అండ్ ఎల్ఎల్బి చేశారు. ఆమె మన రఘునాథపురం ఆ సంస్థానానికి సంబంధించి ఉన్నారు పెద్ద ఆయన భాస్కర్ సేతుపతి సబ్జెక్ట్ కరెక్షన్, ఆయన మనవరాలు ఈమె. అండ్ మన తమిళ దర్శకుడు కదా బాల, అతని మేనకోళ్ళు అయితే ఈమె మొదట పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత బీజేపీలో చేరారు. 8 సంవత్సరాలు బీజేపీలో చేశారు. బీజేపీలో ఉండే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వాటిని గట్టిగా ఈమె ఎదిరించారు. పురుషాధిక్యం అన్నది చూపిస్తున్నారు పార్టీలో, ఏంటిది అని చెప్పేసి గట్టిగా నిలదీశారు. ఇలా చెప్తూ వెళ్ళినట్టయితే ఈమె ఎక్కడ కూడా అసలు వెనక తగ్గకపోగా బీజేపీకి ముచ్చమటలు పట్టించారు అదే పార్టీలో ఉండి. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఎందులో ఉన్నారు, వీళ్ళ పార్టీలో ఉన్నారు. టీవీకి తమిళగా పెట్టిన కలకం విజయ్ పార్టీ. ఇప్పుడు ఈ విజయ్ ఏం చేశాడు, మన మహిళా దినోత్సవం రోజు మహిళలతో చిన్న సమావేశం. ఆ సమావేశంలో మాట్లాడుతూ అది అసలు లెక్కే కాదు అన్నాడు. ఏది లెక్క కాదు? ఆయన చెప్పింది ఏంటిది, ఇదిగో విడాకులకు సంబంధించిన ఇష్యూ నడుస్తుంది కదా, అది లెక్కవద్దు, అసలు లెక్కలో తీసుకోవద్దు, అది వదిలేసేయండి, అసలు మీరు మీ సమస్యల గురించి రాష్ట్ర సమస్యల గురించి ఆలోచించండి అని అన్నాడు. అక్కడ అది అసలు లెక్కే కాదన్నది ఎవరిని, విజయ్ భార్య సంగీత వేసిన కేసునా, లేదన్నప్పుడు మొగుడు పిల్లల మధ్య ఉండే ఇష్యూనా, దేన్ని అని అన్నాడు. మాట్లాడటం తెలీదా 10 మందిలో ఉన్నప్పుడు అని చెప్పేసి డైరెక్ట్గా తమ పార్టీ అధినేత విజయ్ని నిలదీసింది. ఆమె అయితే మాట్లాడటం రావాలి, మాట్లాడటం రాకపోతే ఎట్లా నిలదీసింది. ఇక ఈ మూమెంట్లో ఇక తమిళలో ఉన్నటువంటి ఆడవాళ్ళంతా సీరియస్ అవుతున్నారు. ఈ విజయ్కి నిజంగా మాట్లాడుతూ రాదు, ఒకవేళ మాట్లాడతాం వచ్చినా రాకపోయినా 10 మందితో ఉన్నప్పుడు తన భార్యని తక్కువ చేయొచ్చా, తన కుటుంబం విషయాన్ని వచ్చేసి ఇంత తక్కువ చేసి మాట్లాడొచ్చా అని ఇన్ని ఉన్నప్పుడు అతనిని ఒక సింగిల్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా సింగిల్ బిల్డప్ కొడుతూ వెళ్తే డిపాజిట్లు అన్నా వస్తాయా?
2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి వెళ్ళాడు. అసలు జనాలు తండోపతండాలుగా వచ్చారు సభలు పెడితే. ఓట్లు 18 సీట్లు వచ్చాయి ఆయనకి. ఆయన 2 చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయాడు, ఒక చోట గెలిచాడు. చివరికి ఇంకా ఆయన పార్టీని కాంగ్రెస్ విలీనం చేశాడు. పవన్ కళ్యాణ్ 2019 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. ఆయన పార్టీ తరఫున ఒకళ్ళు గెలిచారు, ఆ ఒకళ్ళు కూడా మళ్ళీ వైసీపీ సైడ్ వెళ్ళిపోయారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి సభలో సమస్యలు పెట్టినప్పుడు జనాలు రావటం వేరు, జనాలు వచ్చి వాళ్ళు ఓట్లు వేయటం వేరు. ఒకవేళ రాకపోయినా మన మీద అభిమానంతో ఓటు వేయటం వేరు. ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు విజయ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ మనకు తెలిసినంతవరకు ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు ఎన్డీఏలోకి రా, బీజేపీ ఓ పక్క అన్నాడీఎంకే ఆల్రెడీ పొత్తులో ఉన్నారు, నువ్వు కూడా రా, సీట్ల పరంగా నీకు మెరుగైన సీట్లు వచ్చే విధంగా చూద్దాం. మహా అయితే నీకు కావాల్సింది సీఎంఏ కదా, మేబీ సీఎం ఎప్పటికీ నిర్ణయం నిల్చోబెడతారు వాళ్ళు. చాలా పెద్ద డీలే ఇచ్చారని తెలుస్తుంది మనకి. సో ఇంకా అసలు విషయం బయట రావాలి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ నిజంగా విజయ్కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అనుభవించినటువంటి బాధలు కష్టాలు ఆయన పడడం మొత్తం ముందు పెట్టాడు. నెంబర్ 2, జగన్ నమ్ముకొని సింగిల్గా పోయామంటే, జగన్ నమ్ముకొని ఆయన చెప్పినట్టు నేను కనుక భ్రమలుగానే బతికితే 175 అన్నారు. ఏమైంది? 11 సీట్లు, ప్రతిపక్ష హోదా కూడా లేదు వాళ్ళకి. అవసరమా నీకు? వద్దు, పొత్తులో భాగంగా వెళ్తాం దా. సో సింగిల్గా వద్దు, పొత్తే ముద్దు. సో ఇక్కడ ఎవరితో? బీజేపీతో నువ్వు గనక పొత్తుల భాగంగా ఉన్నట్టయితే, కూటమిలో భాగంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మెరుగైన స్థానాలు వస్తాయి. ఖచ్చితంగా తమిళనాడు ప్రజలలో ఉన్నటువంటి నీ మీద ఇక్కడ చిన్నపాటి వ్యతిరేకత ఉంటే అది కూడా పోయిద్ది. ఆ రకం చేసిందో చేసేస్తారు. ఇది జగన్ చెప్పినటువంటి మాటలకు భ్రమంలో బతికేస్తాడే విజయ్. లేదు, పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రాక్టికాలిటీ అనేది ఏదైతుందో, రియాలిటీ ఏదైతుందో అది తెలుసుకుని ఆ రకంగా అడిగేస్తారా? కింద కామెంట్లో తెలియచేయండి.